मज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांत नमोस्तुते। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। వెల్కమ్ టు ఎవ్రీవన్. ఎందుకని ఈ రోజు తక్కువ మంది అటెండ్ అయ్యారు? ఎవరు రాలేదు? జాశ్రిత, కార్తిక, సరే. ఓకే, ఒక మాల జపం చేద్దాం. ఈలోపు మిగిలిన వాళ్ళు జాయిన్ అవుతారేమో చూద్దాం. జాశ్రిత స్టార్ట్ చేయనా? సరయు. हरे कृष्ण 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 हरे 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 राम राम जय राम श्री कृष्ण हरे चैतन्य प्रभु नित्यानंद हरे श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम राम राम। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण राम कृष्ण राम हरे राम हरे राम हरे हरे राम राम हरे हरे। हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे। राम हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे राम हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे राम हरे हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे
హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే కృష్ణ 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 హరే రామ రామ. హరే రామ గట్టిగా చేయాలి నాన్న. కృష్ణ సరే కృష్ణ కృష్ణ హరే రామ రామ రామ. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ. హరే కృష్ణ రామ రామ హరే రామ. హరే రామ రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే. హరే కృష్ణ 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 హరే హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ కృష్ణ రామ హరే. హరే. హరే హరే రామ కృష్ణ రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ రామ హరే హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ 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 హరే హరే. హరే. హరే రామ హరే రామ రామ హరే హరే. రామ హరే హరే. కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే. కృష్ణ హరే కృష్ణ రామ కృష్ణ హరే. రామ హరే హరే. హరే రామ హరే రామ. కృష్ణ కృష్ణ హరే హరే. హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ రామ కృష్ణ రామ హరే. హరే. హరే రామ హరే రామ కృష్ణ రామ హరే హరే. కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే. కృష్ణ కృష్ణ హరే కృష్ణ రామ హరే. రామ హరే రామ రామ. రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. కృష్ణ హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే. హరే కృష్ణ రామ కృష్ణ రామ హరే రామ హరే హరే. హరే హరే రామ కృష్ణ రామ. కృష్ణ 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 హరే హరే. హరే హరే రామ కృష్ణ రామ కృష్ణ హరే కృష్ణ హరే. కృష్ణ హరే కృష్ణ హరే. కృష్ణ కృష్ణ హరే కృష్ణ రామ హరే హరే. రామ హరే రామ రామ. రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్ భక్త. Okay, let us start today's class. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడున్నది
Yes, Mataji. సరియు నీకు హోస్ట్ వచ్చేసింది, నాకు చేయమ్మ, హోస్ట్ చేయి నన్ను. పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి నన్ను క్లిక్ చేసి హోస్ట్, మేక్ మీ హోస్ట్. Mataji చేస్తున్నా. ఓకే. కనిపిస్తుందా మీకు? Yes, Mataji. చదవండి, ఫస్ట్ శ్లోక చదవండి. సరియు చదవమ్మా. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినే నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. వెరీ గుడ్. జయశ్రీతో చదువునానా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ కరుణా సింధో దేన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. కార్తీక చదవమ్మ ఇది. తన్మయ్. తప్తకాంచన గౌరాంగే రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. చెప్పండి అందరు. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే. శ్లోకాలు నేర్చుకుందాం. ఈరోజు శ్లోకాలు కుంతి మహారాణి ప్రేయర్స్ నేర్చుకుంటున్నాం కదా. లాస్ట్ వీక్ 21 వర్స్ నేర్చుకున్నాం, ఈరోజు 22nd వర్స్. నమః పంకజనాభాయ నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే నమస్తే పంకజాంఘ్రయే నమః పంకజనాభాయ నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే నమస్తే పంకజాంఘ్రయే నమః పంకజనాభాయ నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే నమస్తే పంకజాంఘ్రయే నమః పంకజనాభాయ నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. నమస్తే పంకజాంఘ్రయే. చదవండి ఒక్కొక్కళ్ళు. మాతాజీ సరే నేను చదవచ్చా? చదువు. నమః పంకజనాభాయ
नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांघ्रये జశ్రిత తన్మయ్ नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते పంకజాంగ్రయే పంకజాంగ్రయే पंकजांग्रहे My respectful obeisances are unto you, O Lord, whose abdomen is marked with a depression like a lotus flower, who are always decorated with garlands of lotus flowers, whose glance is as cool as the lotus, and whose feet are engraved with lotuses. ఏమని చెప్తున్నారు ఇక్కడ కుంతి మహారాణి? మై రెస్పెక్ట్ఫుల్ ఒబేసెన్సెస్ ఆర్ అంటూ యూ, మీ పాద పద్మాలకి నా నమస్కారాలు అని తెలియజేస్తూ ఇంకా ఏం చెప్తున్నారు? ఓ లార్డ్, హూజ్ అబ్డామెన్ ఈజ్ మార్క్డ్ విత్ ఏ డిప్రెషన్ లైక్ ఏ లోటస్ ఫ్లవర్. ఎవరిదైతే అబ్డామిన్ ఉంటుంది కదా, అది ఎలా ఉంటుందంట? లైక్ లోటస్ ఫ్లవర్ లాగా మార్క్ చేసి ఉంటుంది. అలాగే హు ఆర్ ఆల్వేస్ డెకరేటెడ్ విత్ గార్లెండ్స్ ఆఫ్ లోటస్ ఫ్లవర్స్, తామర పువ్వులతోటి దండలు తయారు చేసి ఎవరైతే అలంకరించబడి ఉంటారో. హూజ్ గ్లాన్స్ ఈజ్ యాజ్ కూల్ యాజ్ ద లోటస్, ఎవరి చూపు అంటే ఆయన యొక్క దయగలిగిన కన్నులు ఎవరి మీద అయితే ఉంటాయో అవి ఎలా ఉంటుందంట? యాజ్ కూల్ యాజ్ ద లోటస్, లోటస్ ఫ్లవర్స్ యొక్క చల్లదనాన్ని కలిగి ఉన్నటువంటి మీ దృష్టి. అలాగే హూజ్ ఫీట్ ఆర్ ఎన్గ్రేవ్డ్ విత్ లోటసెస్, ఆయన పాద పద్మాలు ఎప్పుడూ కలువ పువ్వులతో అలంకరించి ఉంటాయి. అటువంటి భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఆవిడ కుంతి మహారాణి ప్రే చేస్తున్నారు అనమాట. నమః పంకజనాభాయ. హరే కృష్ణ. हरे कृष्ण माताजी. చెప్పండి. నమః పంకజనాభాయ नमः पंकजनाभाय నమః పంకజమాలినే नमः पंकजमालिने నమః పంకజనేత్రాయ नमः पंकजनेत्राय నమస్తే పంకజాంఘ్రయే. नमस्ते पंकजांघ्रये. మీరు శ్లోకాలు నేర్చుకొని నాకు గ్రూప్ లో వాయిస్ రికార్డింగ్ పెట్టమంటున్నాను. ఒక్కొక్క వారం పెడుతున్నారు, ఒక్కొక్క వారం పెట్టట్లేదు. ఈ వారం అందరూ నేర్చుకుని పెట్టాలి. ఓకేనా? లెట్ us స్టార్ట్ బ్రహ్మ సంహిత 35th verse, 5th chapter లోది 35th verse ఇది. ఏకోప్యసౌ एकोप्यसौ రచయితుం జగదండకోటిం जगदण्डकोटि. माताजी మాతాజీ మళ్ళీ నన్ను హోస్ట్ చేసింది. కృష్ణ. హరే కృష్ణ. నెట్ బాగోలేదు అందుకే వెళ్ళిపోయింది నాది. సరియు యాడ్ చేయమ్మా, నన్ను హోస్ట్ చేయమ్మా. హోస్ట్ మాతాజీ. అవలేదురా, హోస్ట్ చేయి ఒకసారి నన్ను మళ్ళీ. బాహుకై మాటకి బాహు 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 ఎస్ మాతాజీ. పార్టిసిపెంట్స్ లో నన్ను హోస్ట్ చేయమ్మా. మేక్ మీ హోస్ట్.
నీకు హోస్ట్ వచ్చేసింది. ఓకే. కనిపిస్తుంది కదా స్క్రీన్. Yes. మాతాజీ ఏకోప్యసౌ ఏకోప్యసౌ రచయితుం రచయితుం జగదండకోటిం జగదండకోటిం జగదండ కోటిం యచ్చక్విరస్తి జగదస్తి జగదండ జగదండ చయాయదంతః జయాయదంత అన్నాంతరస్థ అండాంతరస్థ పరమాణు పరమాణు చయాంతరస్థం జయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందమాది పురుషోత్తమహం భజామి. ఏకోప్యసౌ ఏకోప్యసౌ రచయితుం రచయితుం జగదండకోటిం జగదండకోటిం యచ్చక్విరస్తి యచక్షిరస్త్రీ జగదండ జగదండ చయాయదంతః జయాయదంతః అండాంతరస్థ అండాంతరస్థ పరమాణు పరమాణు చయాంతరస్థం జయాంతరస్థం గోవిందమాది పురుషం గోవిందమాది పురుషం తమహం భజామి. తమహం భజామి. ఏకోప్యసౌ ఏకోప్యసౌ రచయితుం రచయితుం జగదండకోటిం జగదండకోటిం యచ్చక్విరస్తి యచ్చక్విరస్తి జగదండ జగదండ చయాయదంతః జయాయదంతః అండాంతరస్థ పరమాణు అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం జయాంతరస్థం గోవిందమాది పురుషం గోవిందమాది పురుషం తమహం భజామి. తమహం భజామి. ఏకోప్యసౌ రచయితుం జగదండకోటిం జగదండకోటిం యచ్చక్విరస్తి జగదండ చయాయదంతః యచ్చక్షురస్తి అస్తి జగదండ జయాయదంతః అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం అండాంతరస్థ పరమాణు జయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందమాది పురుషం తమహం భజామి. చదవండి ఒక్కొక్కళ్ళు. బాహు చదవమ్మా. ఇవాళ అప్డేట్ బాహు
సరయు ఏ హరే కృష్ణ మాతాజీ మాతాజీ చదువు 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 నేను రిపీట్ చేస్తా మాతాజీ. ఏకోప్యసౌ రచయితుం జగదండకోటిం ఏకోప్యసౌ రచయితుం జగదండకోటిం రచయితుం జగదండకోటిం రచయితుం జగదండకోటిం యచ్చక్త్విరస్తి యచ్చక్త్విరస్తి జగదండ జగదండ చయాయదంతః చయాయదంతః అండాంతరస్థ పరమాణు అండాంతరస్థ పరమాణు చయాయదంతః చయాంతరస్థం చయాంతరస్థం గోవిందమాదిపురుషం తమహం భజామి. గోవిందమాదిపురుషం తమహం భజామి. ఏకో నెక్స్ట్ తన్మయ జాశ్రిత చదువు. తన్మయ్ చదువు నాన్న. ఏకోప్యసో రచయితుం జగదండకోటిం యచ్చక్తిరస్తి జగదండ చయాయదంతః అండాంతరస్తర పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. నెక్స్ట్ బాహు ఏకోప్యాసో రచితం జగదండకోటి యచ్చక్త్విరస్తి యచ్చకృతస్తి జగదంద జయాదంత అందానంత్రస్థ పరమాణు ఛాయంత్ర చయాంతరస్థం గోవింద చయాంతరస్థం జాశ్రిత హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదువు. రచయితుం రచయితుం జగదండకోటిం యచ్చక్తి యచ్చక్తిరస్తి యచ్చక్తిరస్తి జగదండ చయాయదంతః చయాయదంతః అండాంతరస్థ పరమాణు అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం చయారస్థం గోవిందమాదిపురుషం తమహం భజామి. వెరీ గుడ్. బాహు చదివేశావా? మాతాజీ చదివేవా నాన్న? హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. శ్లోక చదవమ్మా. ఏకో గానిత్ మాతాజీ. గణిత్ చదువు నాన్న. ఏకోప్యసౌ రచయితుం జగదండకోటిం యచ్చక్తిరస్తి పరమాణు చయాయదంతః అండాంతరస్తు పరమాణు చయాంతరస్థం గోవిందమాదిపురుషం తమహం భజామి. శక్తిరస్తి జగదండ, అక్కడ పరమాణు రాదు. ఓకేనా? వెరీ గుడ్. ఓకే, ఈరోజు స్టోరీకి వెళ్ళిపోదాం. మీరు కుంతి మహారాణి ప్రేయర్స్ లో శ్లోక నేర్చుకోవాలి, అలాగే బ్రహ్మ సంహిత రెండు నేర్చుకోవాలి. మనకి మంత్ లో నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ ఏంటి? శ్రీరామనవమి కదా. ఆ శ్రీరామనవమి వస్తుంది కాబట్టి మనం ఈ వారం రామాయణం, రాముడి యొక్క స్టోరీని, లార్డ్ రామ యొక్క స్టోరీని రోజు చూద్దాం. ఓకే, చదవండి. సరియు చదవమ్మా. Long ago, సరియు Mataji, చదువునాను.
Long ago, the great kingdom of Kosala, there lived a mighty king named Dasharatha. He ruled over Ayodhya with wisdom and strength. But despite all his wealth and power, his heart was heavy with sorrow. He had no children. గ్రేట్ కింగ్డమ్ కోశల. కోశల అనే ఒక మంచి రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి మైటీ కింగ్ నేమ్డ్ దశరథ. అక్కడ ఒక మంచి దశరథ మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు అనమాట, కోసల రాజ్యాన్ని. హీ రూల్డ్ ఓవర్ అయోధ్య విత్ విజ్డమ్ అండ్ స్ట్రెంగ్త్. అయోధ్యని ఆయన మంచి తెలివితేటలతోటి అలాగే ధైర్య సాహసాలతోటి ఆయన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అయితే బట్ డిస్పైట్ ఆల్ హిస్ వెల్త్ అండ్ పవర్, హిస్ హార్ట్ వాజ్ హెవీ విత్ సారో. ఆయనకింత రాజ్యం ఉంది, రాజ్యంలో బోళ్ళంత సంపద ఉంది, అలాగే బోళ్ళంత పవర్స్ ఉన్నాయి, కానీ అతనికి లోపల ఒక బాధ మాత్రం ఉండిపోయిందంట. అదేంటి అంటే హీ హ్యాడ్ నో చిల్డ్రన్. అతనికి పుత్రులు లేరు. ఓకే, తన్మయ్య చదువు నన్ను. One day his wise guru sage Vasishtha advised him to perform a great sacrifice to please the gods. With hope in his heart, Dasharatha did as he was told. The flames of the sacred fire rose high, and the god accepted his offering. Then, from the heaven, a divine being appeared. He was tall and powerful, dressed in red and black, with a golden pot, shining brighter than sun. ఒకరోజు ఆయన గురువు గారైన వశిష్ఠ మహాముని ఆయనకి ఒక యాగం చేయమని చెప్పారనమాట. ఆ యాగాన్ని చేయమంటే పుత్రకామేష్టి యాగం అంటారు. ఆ యాగాన్ని చేయమన్నారు, ఆ యజ్ఞాన్ని చేయమన్నారు అనమాట. విత్ హోప్ ఇన్ హిజ్ హార్ట్. అంటే ఎప్పుడైతే ఈ సలహా ఇచ్చారో ఆ వశిష్ఠ మహాముని, దశరథ మహారాజుకి లోపల ఒక హోప్ కలిగిందనమాట. నాకు కూడా పుత్రులు కలిగే అవకాశం ఉందేమో దీనివల్ల అని. గ్రేట్ సాక్రిఫైస్ టు ప్లీజ్ ద గాడ్స్. ఎలా అయితే ఆ యజ్ఞాన్ని చేయాలో అలా చేశారనమాట. అయితే దశరథ డిడ్ యాజ్ హీ వాజ్ టోల్డ్. ద ఫ్లేమ్స్ ఆఫ్ ద సాక్రెడ్ ఫైర్ రోజ్ హై అండ్ ద గాడ్ యాక్సెప్టెడ్ హిజ్ ఆఫరింగ్స్. ఎప్పుడైతే యజ్ఞంలో వేసేవన్నీ వేయగానే అది పెద్దగా అంటే యజ్ఞంలో నుంచి పెద్దగా మంట వచ్చిందంట, ఫైర్ వచ్చింది. ఆ ఫైర్ మొత్తం భగవంతుడికి హవిస్సు కింద అది సమర్పించబడింది. ఎప్పుడైతే అది సమర్పించారో లార్డ్ ఏం చేశారు, దీన్ని యాక్సెప్ట్ చేశారంట. దెన్ ఫ్రమ్ ద హెవెన్ ఏ డివైన్ బీయింగ్ అపియర్డ్. ఎప్పుడైతే ఈ యజ్ఞానికి సమర్పించినవన్నీ, ఈ హవిస్ని భగవంతుడు స్వీకరించారో, పైనుంచి ఒక డివైన్ బీయింగ్, అంటే మనకి తెలుసు కదండి దేవకన్యలు ఎలా వస్తారో, అలాగే ఇక్కడ ఒక అతను వచ్చారనమాట దేవలోకం నుంచి. హీ వాజ్ టాల్ అండ్ పవర్ఫుల్, డ్రెస్డ్ ఇన్ రెడ్ అండ్ బ్లాక్, విత్ ఎ గోల్డెన్ పాట్ షైనింగ్ బ్రైటర్ దాన్ ద సన్. ఆయన చేతిలో ఏం పట్టుకున్నారు, ఒక గోల్డెన్ కలర్ పాట్ ని పట్టుకున్నారు. గోల్డెన్ పాట్ ని చక్కగా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక భగవంతుని నుంచి భగవంతుడు పంపించారనమాట అతన్ని. ఒక దేవత రూపంలో ప్రత్యక్షమయ్యారనమాట. జాశ్రిత. బాహు. The gods have heard your prayers. The celestial messenger said in a deep voice, handing the pot to the excited king. He instruction, share this paisam among your 3 queens. And just as suddenly as he had come, he disappeared. ఎప్పుడైతే అతను వచ్చారో ఏం చెప్పారు,
మీరు ఏదైతే యజ్ఞం చేసి ఏవైతే ప్రేయర్స్ చేశారో ఆ ప్రేయర్స్ అన్ని భగవంతుడు విన్నారు అని చెప్పారు వచ్చిన మెసెంజర్ ఎవరైతే ఉన్నారో అతను. అలాగే ఎలా చెప్పారు, చాలా డీప్ వాయిస్ తో చెప్పారు అనమాట. సెడ్ ఇన్ ఏ డీప్ వాయిస్, హ్యాండ్లింగ్ ద పాట్ టు ద ఎక్సైటెడ్ కింగ్. దశరథ మహారాజుకి తన చేతిలో ఉన్న పాట్ ని, అంటే బంగారపు పాట్ ని పట్టుకొని వచ్చారు కదా, గోల్డెన్ పాట్ ని, ఆ గోల్డెన్ పాట్ తన చేతికి ఇచ్చారు అనమాట దశరథ మహారాజు. ఇందులో పాయసం ఉంది, ఈ పాయసాన్ని మీ ముగ్గురు మహారాణులకి ఇవ్వండి. అండ్ జస్ట్ యాజ్ సడన్లీ యాజ్ హీ హ్యాడ్ కమ్ హీ డిసపియర్డ్. ఎలా అయితే అతను వచ్చేసారో, అంటే సడన్ గా వచ్చారు, అలాగే సడన్ గా ఆయన అంతర్ధానం అయిపోయారు అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయారంట, డిసపియర్ అయిపోయారు. King Dasharatha gave half of the divine payasam to his eldest queen Kaushalya. He gave 1/4 to Queen Sumitra and 1/8 to Queen Kaikeyi. Finally, he gave the remaining 1/8 to Queen Sumitra again. ఏం చేశారంట, ఆ పాయసం పాట్ ని తీసుకొని వచ్చారు. మీ ముగ్గురు రాణులకి ఈ పాయసాన్ని తినిపించండి అన్నారు కదా. ఆయన తీసుకొచ్చి ఆ పాయసాన్ని సగం చేసి ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఆ హాఫ్ ని ఎవరికి ఇచ్చారంట, ఎల్డెస్ట్ క్వీన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కౌశల్య మాతకి ఇచ్చారు. అలాగే 1/4 అంటే మిగిలిన సగం ఉంది కదా, సగంలో సగం 1/4, ఆ 1/4 సుమిత్రకి ఇచ్చారు. ఆ సగంలో సగంలో మళ్ళీ సగం అంటే 1/8 పార్ట్ మళ్ళీ ఎవరికి ఇచ్చారు, కైకేయికి ఇచ్చారు. ఇచ్చి మిగిలిన మళ్ళీ 1/8 పార్ట్ ఉంది కదా, 1/8 పార్ట్ ని మళ్ళీ క్వీన్ సుమిత్రకి ఇచ్చారు. అంటే కౌశల్యకి ఒకసారి ఇచ్చారు, సుమిత్ర మహారాణికి 2 సార్లు ఇచ్చారు, కైకేయికి ఒకసారి ఇచ్చారు. చూడండి, డివైన్ పాయసం ఫస్ట్ హాఫ్ పార్ట్ తీసుకుని కౌశల్య మహారాణికి ఇచ్చేసారు, కౌశల్య మాతకి ఇచ్చారు. మిగిలిన హాఫ్ పార్ట్ మిగిలింది, ఆ హాఫ్ పార్ట్ ని తీసుకుని 2 భాగాలు చేశారు. అందులో ఒక 1/4 పార్ట్ అంటాం దాన్ని, ఆ 1/4 పార్ట్ సుమిత్ర మహతకి ఇచ్చారు. మిగిలిన 1/4 ని మళ్ళీ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి 1 పార్ట్ కైకేయికి ఇచ్చి ఇంకో పార్ట్ ని మళ్ళీ సుమిత్రకి ఇచ్చారు. అంటే 1/4 తో పాటు 1/8 పార్ట్ కూడా మళ్ళీ సుమిత్ర మహారాణికి వెళ్ళింది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పాయసాన్ని తీసుకున్నారు రాణులు. తీసుకున్న తర్వాత చదవమ్మా. మాతాజీ నేను చదవచ్చా? చదువు నాన్న. సరే. The queens drank the divine payasam, and at that moment their bodies began to glow. After 12 months, the kingdom of Ayodhya was filled with joy. Kaushalya gave birth to a beautiful baby boy, glowing with a soft green light. The king held his son close, his eyes filled with love. The child, sage Vasishtha later named Rama. ఎప్పుడైతే ఈ పాయసాన్ని వాళ్ళందరూ తాగారో ఆ నిమిషం వాళ్ళందరి బాడీస్ ఎలా అయిపోయినాయి అంట, బిగాన్ టు గ్లో. అంటే మంచి ప్రకాశవంతమైన తేజస్సు వచ్చిందనమాట వాళ్ళకి. ఆ తేజస్సు వచ్చిన తర్వాత ఆఫ్టర్ 12 months 12 నెలల తర్వాత ద కింగ్డమ్ ఆఫ్ అయోధ్య వాజ్ ఫిల్డ్ విత్ జాయ్. కౌసల్య గేవ్ బర్త్ టు ఎ బ్యూటిఫుల్ బేబీ బాయ్. ఫస్ట్ కౌసల్య మాతకి హాఫ్ పార్ట్ ఇచ్చి పాయసం తినమన్నారు కదా, తిన్నారు కదా. కౌసల్య మాతకి ఒక్క బాబు పుట్టారంట, ఒకే ఒక్క బాబు. గ్లోయింగ్ విత్ ఏ సాఫ్ట్ గ్రీన్ లైట్. చూడడానికి ఎలా ఉన్నారు అంటే బంగారు, అంటే మెత్తగా ఉన్న బంగారు లైట్, గ్రీన్ కలర్ లైట్ వెలిగితే ఎంత అందంగా ఉంటుందో అలా అందంగా వెలిగిపోతున్నారంట. ద కింగ్ హెల్డ్ హిజ్ సన్ క్లోజ్, హిజ్ ఐస్ ఫిల్డ్ విత్ లవ్. దిస్ చైల్డ్ సేజ్ వశిష్ఠ లేటర్ నేమ్డ్ రామా. ఎప్పుడైతే అతన్ని చూడగానే అందరికీ ఆనందంగా అనిపించింది. ముందు ఏం చేశారు,
The king held his son close, his eyes filled with love. ఎప్పుడైతే దశరథ మహారాజు ఇప్పుడు దాకా బిడ్డలు లేరు కదా, ఇప్పుడు తనకి పుత్రుడు కలిగాడన్న ఆనందంతో ఆయన్ని దగ్గరికి తీసుకుని ఎత్తుకున్నారంట. వశిష్ఠ మహాముని తర్వాత ఆయనకి రామ అని పేరు పెట్టారు. ఏమని పెట్టారు? రామ. ద నెక్స్ట్ భరత్. And by noon, Sumitra had twins, Lakshman and Shatrugna. The entire kingdom rejoiced, singing, dancing, and showering flowers in celebration. Overjoyed King Dasharatha announced that no one would pay taxes to 7 years for 7 years, and he opened his treasure to the people, sharing his happiness. ఏం జరిగిందంట? నెక్స్ట్ మార్నింగ్, ఈ రోజు ఈవినింగ్ రాముడు పుడితే నెక్స్ట్ మార్నింగ్ కైకేయికి భరతుడు పుట్టారు. అలాగే ఆ రోజు ఈవినింగ్ అంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మరలా సుమిత్ర మహారాణికి ట్విన్స్ పుట్టారు. ఇందాక పాయసం 2 సార్లు ఇచ్చారు కదా సుమిత్ర మాతకి. ఒకసారి 1/4 పార్ట్ ఇచ్చారు, మళ్ళీ 1/8 పార్ట్ ఇచ్చారు. కాబట్టి సుమిత్ర మహారాణి ట్విన్స్ ని కన్నారంట. ఇక్కడ ఎవరు? లక్ష్మణ శత్రుఘ్నులు. ఎప్పుడైతే వీళ్ళు నలుగురు పుట్టారో ఇక అయోధ్యలో అసలు ద ఎంటైర్ కింగ్డమ్ రిజాయిస్డ్, సింగింగ్, డాన్సింగ్ అండ్ షవరింగ్ ఫ్లవర్స్ ఇన్ సెలబ్రేషన్. ఇక ఇంకా ఆనందోత్సాహాలతోటి మొత్తం అయోధ్య మొత్తం కూడా మంచి రిజాయిస్ లో ఉందంట. ఓవర్జాయిడ్ కింగ్ దశరథ అనౌన్స్డ్ దట్ నో వన్ వుడ్ పే టాక్సెస్ ఫర్ 7 years. ఎంత ఆనందంలో ఉన్నారంటే దశరథ మహారాజు, ఆ మహారాజు వెంటనే ప్రజలందరికీ వాళ్ళని గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నారు. ఆ గిఫ్ట్ లో భాగంగా ఆయన ఏం చేశారు? రాబోయే 6 సంవత్సరాల్లో ఎవ్వరూ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. దేనికి? జనరల్ గా ఇంతకు ముందు కింగ్డమ్ అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసి అది వాడుకునేవారు వాళ్ళు. మాతాజీ 7 years కదా? 7 years అన్నాను నేను. 6 7 years నాన్న. 7 years ట్యాక్స్ కట్టొద్దని చెప్పారు. అండ్ హీ ఓపెన్ హిజ్ ట్రెజర్ టు ద పీపుల్, షేరింగ్ హిజ్ హ్యాపీనెస్. ఆయన దగ్గర ట్రెజర్ ఉంది, ఆ ట్రెజర్ ని బయటికి తీసి అంటే అందరికీ కానుకలు సమర్పించారు అనమాట. బంగారు కానుకలు సమర్పించారు. When the babies were 11 days old, says Vasishtha arrived to name them. He named Kausalya's son Rama because he would bring joy to all. ఏం జరిగింది? 11 days తర్వాత 11 days వచ్చినప్పుడు వశిష్ఠ మహాముని వచ్చారు. మరలా వచ్చి ముందే చెప్పుకున్నాం కదా, వశిష్ఠుడు కౌశల్య మాత యొక్క పుత్రుడికి రామ అని పేరు పెట్టారు. రామ అంటే అర్థం ఏంటి అంటే అందరికీ ఆనందాన్ని పంచేవారు లేదా ఆనందాన్ని ఇచ్చారు అని చెప్పొచ్చు అనమాట. కైకేయి సన్ వాజ్ కాల్డ్ భరత్, మీనింగ్ వన్ హూ క్యారీస్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే రెస్పాన్సిబిలిటీస్ ని క్యారీ చేశారో ఆయనకి భరత అని పేరు పెట్టారు, కైకేయి యొక్క పుత్రుడికి. అలాగే సుమిత్రాస్ ట్విన్స్ వర్ నేమ్డ్ లక్ష్మణ్, హూ వుడ్ ఆల్వేస్ సర్వ్ రామ, అండ్ శత్రుఘ్న ద వన్ హూ కాంకర్ ఎనిమీస్. లక్ష్మణ అని పేరు పెట్టారు. లక్ష్మణ అంటే హీ సర్వ్స్ రామ అని. అలాగే శత్రుఘ్న అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్కడికైనా వాళ్ళు ఒకవేళ ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడితే శత్రువులు కూడా వీళ్ళకి మిత్రులు అయిపోతారు అనమాట. హూ కాంకర్స్ ఎనిమీస్ ని వాళ్ళు ఉంచుకోరు, అంటే అందరూ వాళ్ళకి మిత్రులే అన్న మీనింగ్ అనమాట శత్రుఘ్న అనే దానికి. ఓకే, రామ అని ఎందుకు పేరు పెట్టారు? జాయ్, అందరికీ ఆనందాన్ని ఇచ్చేవారు. అలాగే భరత అంటే హూ హ్యాజ్ రెస్పాన్సిబిలిటీస్, హై రెస్పాన్సిబిలిటీ, క్యారీ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అలాగే సుమిత్ర యొక్క కొడుకులు లక్ష్మణుడికి ఏమని ఇచ్చారు? హూ వుడ్ ఆల్వేస్ సర్వ్ రామ, రాముడికి ప్రతి క్షణం ఆయన సేవ చేస్తూనే ఉంటారు. అలాగే శత్రుఘ్న అంటే హూ కాంకర్ ఎనిమీస్ ని జయించేవారు, అంటే శత్రువులు లేకుండా జీవించేవారు అని అర్థం. తన్మయ్ చదువు నాన్న. As the babies grew, their bond became clear.
One day they all cried together, leaving the mother puzzled. Nothing could calm them. Finally, Sage Vasishtha was called. He noticed that Lakshmana and Shatrugna were not next to their dearest brothers. He moved Lakshman next to Rama and Shatrugna beside Bharat. Instantly, they stopped crying and smiled. From then on, they were inseparable. Rama and Lakshman were also together, and so were Bharat and Shatrugna. బేబీస్ కొద్దిగా పెరుగుతున్నారు. ద బాండ్ బికేమ్ క్లియర్. వన్ డే దే ఆల్ క్రైడ్ టుగెదర్. నలుగురు ఏడుస్తున్నారంట ఒకేసారి. మదర్స్ కి ఏమీ అర్థం కావట్లేదు ఎందుకు ఏడుస్తున్నారు. ఏం చేసినా గానీ వాళ్ళు ఏడుపు ఆపట్లేదంట. అప్పుడు పూర్వకాలం ఏం చేసేవారు, ఇలా ఏడుస్తూ ఉంటే ఆపకపోతే ముందు వాళ్ళు ఏం చేయాలో చిన్న చిన్న రెమెడీస్ అవన్నీ ఫాలో అయ్యేవారు. ఇంకా ఎంతసేపటికి ఏడుపు ఆపట్లేదు అనుకోండి, పండితులు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి దేనికి కారణం ఏంటి అని అడుగుతారనమాట. అలాగే వశిష్ఠ మహాముని పిలిపించారంట. చెప్పండి అంటే ఆయన ఏం చేశారంట, లక్ష్మణుని తీసుకెళ్లి రాముడి పక్కన పడుకోబెట్టారంట. అలాగే భరతుడికి శత్రుఘ్నుని తీసుకొచ్చి భరతుడి పక్కన పడుకోబెట్టారంట. ఎప్పుడైతే అలా చేశారో వెంటనే ఇన్స్టెంట్లీ దే స్టాప్ క్రయింగ్. ఏడవడం మానేసి నవ్వుతున్నారు. ఫ్రమ్ దెన్ ఆన్ దేవర్ ఇన్సెపరబుల్. అప్పటి నుంచి వాళ్ళు ఎవరు కూడా ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండరు. రామ అండ్ లక్ష్మణ్ వర్ ఆల్వేస్ టుగెదర్ అండ్ సో వర్ భరత్ అండ్ శత్రుఘ్న. ఎలా అయితే రామ లక్ష్మణులు ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారో అలాగే భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా అలాగే కలిసిమెలిసి ఉండేవారంట. సరయు. When the boys were old enough, they were sent to Sage Vasishtha's ashram to study. Rama, with his natural skill, quickly mastered archery, horse riding, and chariot racing. His bow and arrow seemed like a part of him. The brothers learned from great sages, studying scriptures and preparing to serve their people. Their journey had just begun. When the boys were old enough, they were sent to Sage Vasishtha's ashram. ఇప్పుడు మనం చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళి చదువుకొని ఇంటికి వచ్చేస్తున్నాం కదా, కానీ ఇంతకు ఇక్కడ ఉండి విద్యను అభ్యసించి రావాల్సి వచ్చేది అనమాట. చదువు అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. అందుకని ఏం చేశారు, కొద్దిగా ఎదిగారు అన్నగానే వాళ్ళని వశిష్ఠ మహాముని ఆశ్రమానికి పంపించారనమాట. రాముడికి జనరల్ గానే న్యాచురల్ గానే స్కిల్స్ బాగున్నాయి కాబట్టి క్విక్లీ మాస్టర్డ్ ఆర్చరీ, హార్స్ రైడింగ్ అండ్ చారియట్ రేసింగ్. ఎప్పుడైతే ఈయన అక్కడికి పంపించారో వెంటనే ఆయనకి విలువిద్య వచ్చేసింది. అలాగే న్యాచురల్ స్కిల్స్ ఉన్నాయి కదా ఆయనకి, అందుకని హార్స్ రైడింగ్ కూడా చాలా ఫాస్ట్ గా నేర్చుకున్నారంట. అలాగే చారియట్ రేసింగ్ అంటే రథాలని ఇచ్చి ఎవరు ముందెళ్ళి వస్తారు. ఇప్పుడు కార్ రేసింగ్ ఎలాగో అప్పుడు చారియట్ రేసింగ్ అలా ఉండేది. ఆ చారియట్ రేసింగ్ కూడా రాముడు చాలా ఫాస్ట్ గా చేసేవారంట. హిస్ బౌ అండ్ ఆరోస్ సీమ్డ్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ హిమ్. ఎప్పుడు కూడా ఆయన తన ధనుస్సుని అలాగే ధనుస్సుకి ఎక్కు పెడతాం కదా బాణాలు, వాటిల్ని ఎప్పుడు వదిలి ఉండేవారు కాదంట. The brothers learned from the great sages, studying scriptures and preparing to serve their people. బ్రదర్స్ కూడా సేమ్ ఇలాగే అక్కడ సర్వ్ చేయడానికి ఏమేం చేయాలి, ఏమేమి అందుతున్నాయి ఏంటి అనే వాటి గురించి తెలుసుకొని ఉండాలన్నమాట. The brothers learned from great sages, studying scriptures and preparing to serve their people. The brothers learned from great sages. ఏం తెలుసుకున్నారు? స్టడీయింగ్ స్క్రిప్చర్స్ అండ్ ప్రిపేరింగ్ టు సర్వ్ దేర్ పీపుల్. అక్కడ వాళ్ళు రాజ్యానికి వెళ్ళాక వీళ్ళే కదా, రాజుగారి తర్వాత రాజ్యాన్ని పరిపాలించాల్సింది వీళ్ళే కాబట్టి ఎలాగా ప్రజల్ని
ప్రజలతోటి ఎలాగ వాళ్ళకి సేవ చేయాలి అనే విషయాల్ని స్క్రిప్చర్స్ నుంచి నేర్చుకున్నారు. దీని నుంచి అక్కడి నుంచి వాళ్ళ యొక్క జర్నీ స్టార్ట్ అయింది. One day, a frightened god rushed into King Dashratha's court. A powerful sage, Vishwamitra, was at the door, demanding entry. The king welcomed him with great respect and asked how he could help. అయితే ఇంతకు ముందు కాలంలో, పూర్వకాలంలో దుర్వాస మహాముని గాని విశ్వామిత్రుడు గాని వస్తున్నారు అంటే అందరూ భయపడిపోయేవారు. ఎందుకని అంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ సేజెస్ అన్నమాట. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు చేయకపోతే వెంటనే ఏం చేసేవారు, వాళ్ళకి శాపం ఇచ్చేసేవారు. అందుకని భయపడిపోయేవారు అనమాట. ఒకరోజు దశరథ మహారాజు దర్బార్లోకి రావడానికి విశ్వామిత్రుడు వచ్చారంట. ఎంట్రీ కోసం చూస్తున్నారంట. ఎప్పుడైతే అది చూసారో గబగబా ద కింగ్ వెల్కమ్డ్ హిమ్ విత్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ ఆస్క్డ్ హౌ హీ కుడ్ హెల్ప్. ఎప్పుడైనా సరే మనం ఎవరైనా గురువు గారు వచ్చినప్పుడు, లేదంటే మన గురువుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ముందుగా మనం ఏం చేయాలి, ఒబేసెన్సెస్ ఆఫర్ చేయాలి. ఆఫర్ చేసిన తర్వాత నేను మీకు ఏ రకంగా సహాయపడగలను, నాకేమైనా సేవనివ్వండి అని అడగాలన్నమాట. ఇక్కడ కూడా అలాగే దశరథ మహారాజు ఏం చేస్తున్నారు, అతను మహారాజు, ఆ రాజ్యానికే రాజు, అయినా కానీ వెళ్ళి గబగబా అతనికి వెల్కమ్ చెప్పారు. చెప్పి విత్ గ్రేట్ రెస్పెక్ట్ తోటి అడుగుతున్నారు, ఏమని, నేను మీకు ఏ రకంగా సహాయపడగలను అంటే. ఊరికినే రారు మహానుభావులు అంటారు కదా, వాళ్ళు వచ్చారు అంటే, విజిట్ చేశారు అంటే ఏదో అవసరమైన పని ఉంటేనే వస్తారు. అందుకని రాజు ఆ అవసరాన్ని గమనించి అడిగారనమాట. Vishwamitra explained that two demons, Maricha and Subahu, were disturbing his fire sacrifice, throwing flesh and blood into the protect the ritual. ఆయన ఏమడిగారు, విశ్వామిత్రుడు వెంటనే చెప్పడం మిగించేశారు. మారీచ సుబాహు అని ఇద్దరు రాక్షసులు నేను చేసే యజ్ఞానికి, అంటే ఫైర్ యజ్ఞాస్ ఉంటాయి కదా, ఆ ఫైర్ యజ్ఞానికి వాళ్ళు ఆటంకం తెలుపుతున్నారు. అందులో ఫ్లెష్ ని, మీట్ ని, అలాగే బ్లడ్ ని వేసేసి అంటే సాక్రిఫైస్ జరగకుండా వాళ్ళు ఆపేస్తున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి కాపాడడానికి, మమ్మల్ని కాపాడాలి అంటే రాముల వారు భూమి మీద ఉద్భవించారు, ఆయన్ని అంటే ప్రొటెక్ట్, ఈ రిచువల్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన్ని నాకు తోడుగా పంపించండి, రాముణ్ణి అని అడిగారంట. చదవమ్మా సరియు. Dasharatha was shocked. Rama was only 12. How could he fight dangerous demons? Desperate, the king offered his army instead, or even to go himself. But the sage refused. Vishwamitra grew angry, but sage Vishwamitra calmed the king, assuring him that Rama would be safe and would gain great wisdom. Accepting this, Dasharatha sent Rama and his inseparable brother Lakshman with Vishwamitra. ఎప్పుడైతే రాముణ్ణి నా కూడా పంపించండి, మారీచ సుబాహు అనే రాక్షసులతోటి యుద్ధం చేసి మా రిచువల్ జరగడానికి, అంటే ఆ యజ్ఞం జరగడానికి సహాయపడాలి అని అడిగారో, దశరథ మహారాజు ఒకసారిగా షాక్ అయిపోయారంట. ఎందుకని అంటే అప్పటికి రాముడికి ఇంకా 12 ఇయర్సే. ఈ 12 ఇయర్స్ బాలుడు వెళ్ళి ఏం చేయగలడు, యుద్ధం ఏం చేయగలడు, ఆ డేంజరస్ డెమాన్స్ తోటి అతను ఎలా యుద్ధం చేయగలడు అని భయపడిపోయారు. భయపడిపోయి వెంటనే he offered his army instead or even to go himself. మీరు దశరథుడు నన్ను తీసుకెళ్ళండి, లేదంటే నా యొక్క సేన ఉంది, అంటే నా రాజ్యంలో నాకంటూ ఒక ఆర్మీ ఉంది, ఆ ఆర్మీని తీసుకెళ్ళండి, అంతేకాని ఆ చిన్న బాలుడు వచ్చి మీకు ఏ విధంగా రక్షణ కల్పించగలుగుతారు అని చెప్పారు. చెప్పగానే విశ్వామిత్ర గ్రూ యాంగ్రీ. చెప్పాం కదా మనం ఇందాక, విశ్వామిత్రుడు దుర్వాస మహాముని వీళ్ళిద్దరు అంటే అందరికి భయం. వెంటనే విశ్వామిత్రుడికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేస్తే బట్ సేజ్ వశిష్ఠ కామ్డ్ ద కింగ్.
ఎప్పుడైతే వశిష్ఠ మహాముని అక్కడే ఉన్నారు, ఆయన ఏం చేశారు, రాజుగారిని నెమ్మదిగా శాంతంగా ఉండండి, విశ్వామిత్రుడు ఎందుకు చెప్తున్నారో ఆయన వినండి అని శాంతిపరిచారనమాట. అష్యూరింగ్ హిమ్ దట్ రామ వుడ్ బి సేఫ్ అండ్ వుడ్ గెయిన్ గ్రేట్ విజ్డమ్. అంతేకాదు, మీరు ఇప్పుడు రాముడిని పంపించడం వల్ల రాముడు చాలా విజ్డమ్ అంటే ప్రపంచం మొత్తానికి తెలుస్తారు, ఆయన యొక్క తెలివితేటలు పెరుగుతాయి, అలాగే ప్రపంచానికి ఆయన ఒకరు ఉన్నారని తెలుస్తుంది అని, అతను సేఫ్ గానే ఉంటారు అని చెప్పేసరికి ఇంకా మహారాజు దశరథ మహారాజు ఏం చేశారు, రాముడిని పంపించాలి అనుకున్నారు. రాముడితో పాటు ఎప్పుడూ కూడా రాముడిని ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టరు ఎవరు, లక్ష్మణుడు కూడా ఆయనతో పాటు విశ్వామిత్రుని ఆశ్రమానికి బయలుదేరారు. As Rama, Lakshmana and sage Vishwamitra crossed the river Ganga in a boat, they heard a stray explained that it was the meeting point of two great rivers, Ganga and Sarayu. ఎప్పుడైతే రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు వీళ్ళందరూ రివర్ గంగాని ఒక బోట్ ఎక్కి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దామని అనుకున్నారో, వాళ్ళకి ఒక పెద్ద సౌండ్ వినిపించిందంట, థండరింగ్ సౌండ్. విశ్వామిత్రుడు అప్పుడు చెప్తున్నారు అనమాట, ఇట్ వాజ్ ద మీటింగ్ పాయింట్ ఆఫ్ టూ గ్రేట్ రివర్స్. అక్కడ రెండు గ్రేట్ రివర్స్ రెండు కలిసే ప్రదేశం అనమాట. అక్కడ రివర్ గంగా అండ్ సరియు, ఈ రెండు, గంగా నది అలాగే సరియు నది రెండు continue. They passed through a deed barren forest. Vishwamitra told them that long ago this was a lush land where sages meditated peacefully, but the demon Sunda attacked them and a powerful sage Agastya burned him down. In revenge, Sunda's wife Tataka and their sons Maricha and Subahu destroyed the forest and terrorized the land. ఏం చెప్తున్నారు, ఇక్కడ గంగా నది సరియు నది రెండు కలిసి ప్రవహించే ప్లేస్ దాటిన తర్వాత ఒక పెద్ద ఫారెస్ట్ వచ్చింది, అది కూడా దట్టమైన అడవి అనమాట. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తున్నారనమాట, లాంగ్ ఎగో అంటే పూర్వకాలంలో దిస్ వాజ్ ఏ లష్ ల్యాండ్ అంటే ఇంత దట్టమైన ఇవి లేవు. బట్ ద డిమాన్ సుందా అటాక్డ్ దెమ్ అండ్ ఏ పవర్ఫుల్ సేజ్ అగస్త్య బర్న్ హిమ్ డౌన్. సుందా అనే రాక్షసి అక్కడ వీళ్ళు చేసుకునే యజ్ఞయాగాదుల మీదకి ఎప్పుడు వచ్చి వాటిని పాడు చేసేస్తూ ఉండేది. అందుకని అగస్త్య మహాముని ఏం చేశారు, ఆవిడ్ని బర్న్ చేసేసారు, బర్న్ హిమ్ డౌన్, అతన్ని కాల్ చేశారు అనమాట. ఆ కాల్ చేశారు అన్న కోపంతో అతని యొక్క వైఫ్ ఎవరు, తాటక, అలాగే అతని యొక్క సన్స్ ఇద్దరు ఎవరు, మారీచ, సుబాహు, వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు, అక్కడ ఆ ఫారెస్ట్ లో ఎవరు ఏదైనా చేసుకుందామంటే వీళ్ళు వెళ్ళి అక్కడ దాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసేయడం, అలాగే వీళ్ళని అక్కడున్న జీవుల్ని అందరినీ కూడా టెరిఫై చేయడం అంటే భయపెట్టడం, భయభ్రాంతులకి గురి చేయడం చేస్తున్నారు అనమాట వీళ్ళు ముగ్గురు. తన్మయ చదువు, బాహు చదువు. మాతాజీ బాహు లేడు. నువ్వు చదువు నాన్న. Now Vishwamitra needed Rama and Lakshman to stop them. Rama hesitated, could he kill a woman? But Vishwamitra told him that Tataka was a monster, not a woman, and had to be stopped. Rama agreed. Now Vishwamitra needed Rama and Lakshmana to stop them. ఇప్పుడు ఏం చెప్పారు, మీరు ఇక్కడ ఈ తాటక అలాగే మారీచ, సుబాహులు వీళ్ళందరూ వచ్చి యజ్ఞాలకి చేసుకోనివ్వకుండా ఆపుతారు, వాళ్ళని మీరు ఏం చేయాలి, నిరోధించాలి అని చెప్పారంట. రామా హెజిటేటెడ్, కుడ్ హీ కిల్ ఏ ఉమెన్ అంటే ఇక్కడ ఎవరు, తాటక అనేది సున్నా అనే రాక్షసుడి యొక్క భార్య, మరి ఆ అమ్మాయిని నేను చంపొచ్చా అని అడిగారు అనమాట. అప్పుడు అంటే ఆడవాళ్ళ మీద
ఎప్పుడు కూడా రాజు అయినా సరే లేకపోతే యోగి అయినా సరే ఎవరు కూడా ఆడవాళ్ళ మీద అటాక్ జరపరు అనమాట. అందుకని అడిగారు. అడిగితే విశ్వామిత్ర చెప్తున్నారు, తాటకా వాజ్ ఏ మాన్స్టర్, నాట్ ఏ ఉమెన్, అండ్ హ్యాడ్ టు బి స్టాప్డ్. కాదు, ఒక మాన్స్టర్ కాబట్టి మాన్స్టర్ ని మనం కంట్రోల్ చేయాలి, కాబట్టి నువ్వు యుద్ధం చేయొచ్చు వాళ్ళతోటి అని చెప్పాను. రామ అగ్రీడ్. రాముడు దానికి అంగీకరించారు. సూన్ తారక అపియర్డ్, ఎ మ్యాసివ్ క్రియేచర్ వేరింగ్ ఎలిఫెంట్స్ యాజ్ జ్యువెలరీ. ఎలిఫెంట్ ని జ్యువెలరీగా కలిగి ఉందంట. అంటే ఎంత పెద్ద బాడీ ఉంటుందో చూడండి తాటకా బాడీ. రామ హెజిటేటెడ్ అగైన్ అండ్ ఓన్లీ వౌండర్ హెర్ ఇన్స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ హెర్. ఆ అమ్మాయి అన్న ఉద్దేశంతో చంపడం మానేసి తనకి భయం గట్టిగా చెప్పారనమాట వెళ్ళిపోమని. బట్ షీ యూజ్డ్ మ్యాజిక్ టు డిజపియర్ అండ్ అటాక్ విత్ రాక్స్. ఏం చేసింది తను? కనిపించడం, మాయమైపోవడం, కనిపించడం, మాయమైపోవడం, మళ్ళీ అపియర్ అయ్యేటప్పుడు పెద్ద బండరాయి తీసుకొని వచ్చేదనమాట, వచ్చి వీళ్ళ మీదకి ఇసరడానికి. అప్పుడు సీయింగ్ దిస్ డేంజర్, విశ్వామిత్ర వార్న్డ్ Rama that if she survived until sunset, she would become even stronger. ఏం చెప్పారు? విశ్వామిత్రుడు రాముడికి వార్న్ చేశారనమాట. ఇంకొంత టైం అంటే సన్సెట్ అయ్యే వరకు కనుక ఆ తాటక బతికే ఉందనుకో, తను ఇంకెవరు చంపలేరు, కాబట్టి బాగా స్ట్రాంగ్ అయిపోతుంది ఇంకాను అని చెప్పారు. Rama then shot an arrow, killing her instantly. As she fell, the forest magically became green again. వెంటనే రాముడు బాణాన్ని వేశారు, ఆమె చనిపోయింది అక్కడ. యాజ్ షీ ఫెల్, తను ఎప్పుడైతే కింద పడిపోయిందో మొత్తం ఫారెస్ట్ అంతా కూడా వెంటనే గ్రీన్ కలర్ లోకి మారిపోయింది. అంటే అప్పటిదాకా తన యొక్క మంత్రతంత్రాలతోటి అదంతా ఏం చేసేసింది, అంటే అదంతా కాలిపోయిన దానిలాగా, మాడిపోయిన దానిలాగా అయిపోయింది. ఎప్పుడైతే తన యొక్క మాయ అంతా తొలగిపోయిందో అదంతా గ్రీన్ కలర్ లోకి వచ్చేసింది అనమాట. With Tataka gone, the fire sacrifice began. But Maricha and Subahu, along with thousands of demons, attacked from the sky, raining blood and weapons. Rama and Lakshmana fought fiercely. Rama flung Maricha 800 miles into the ocean and burned Subahu to ashes. The demons were defeated and the sacrifice was completed successfully. ఏం జరిగింది? తాటక చనిపోయింది, మళ్ళా యజ్ఞాన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే మారీచ సుబాహులు ఏం చేశారు, వేల కొలది రాక్షసులను తీసుకొని వచ్చేసారు. మరలా బ్లడ్, ఈ మీట్, ఇవన్నీ వెపన్స్ ని తీసుకొని వచ్చేసి పైనుంచి రక్తపు వర్షాన్ని కురిపిస్తున్నారంట. వెంటనే రాముడు లక్ష్మణుడు వాళ్ళతోటి ఫైట్ చేశారు. ఫైట్ చేసి రాముడు ఏం చేశారు, ఒక బాణాన్ని వదిలేరు. ఆ బాణంతో మారీచుడు వెళ్ళి 800 miles వెనక్కి ఎక్కడికో వెళ్ళి పడ్డాడు అనమాట. అక్కడ ఒక ఓషన్ ఉంది, ఆ ఓషన్ లో పడ్డాడు. అలాగే ఈ బాణం తగిలి సుబాహు ఏమయ్యాడు, అక్కడికక్కడే కాలి బూడిదైపోయాడు అనమాట. The demons were defeated and the sacrifice was completed successfully. ఎప్పుడైతే ఈ రాక్షసులందరినీ, ఈ డిమాన్స్ అందరినీ వీళ్ళు చంపేశారో మరలా యజ్ఞం జాగ్రత్తగా కంప్లీట్ చేసుకున్నారు అనమాట. Afterward, Vishwamitra invited Rama and Lakshman to Mithila, where King Janak was hosting a great event. The main attraction, Lord Shiva's legendary bow, which no god or demon had ever lifted. Excited for this new adventure, the brothers agreed to go. అది అయిపోయిన తర్వాత ఏం చేశారు, విశ్వామిత్రుడు మిథిలా నగరానికి రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుని వెళ్దామని బయలుదేరారు. వేర్ కింగ్ జనక, అక్కడ ఎవరున్నారు, మిథిలా నగరంలో జనక మహారాజు ఉన్నారు. ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక ఈవెంట్ ని కండక్ట్ చేస్తున్నారు. అదేంటి అంటే శివధనుస్సు ఉంది అక్కడ ఆయన దగ్గర. ఆ శివధనుస్సు ఎప్పటిదాకా ఎవరు ఎత్తలేకపోయారు, అది చాలా స్ట్రాంగ్ అనమాట.
దీన్ని ఎవరైతే ఎత్తగలరో చూడాలి. అంటే డిమాన్స్ ఎత్తలేకపోతున్నారు, అలాగే లెజెండరీ పర్సన్స్ ఎత్తలేకపోతున్నారు, అలాగే దేవతలు కూడా ఎత్తలేకపోతున్నారు. ఇటువంటి శివధనుస్సుని అంటే ఎత్తగలిగే అంత అడ్వెంచర్ చేయాలి అని అంటే వాళ్ళిద్దరు కూడా సరే మేము వస్తాము, నేను ఎత్తుతానని ఇద్దరు విశ్వామిత్రుడితో బయలుదేరారు అనమాట. ఎక్కడికి? మిథిలా నగరానికి. మిథిలా నగరంలో ఏం జరిగిందో మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇప్పటి వరకు చూసింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రామాయణం మనందరికీ తెలిసిన స్టోరీయే. రాముడు ప్రస్తుతం ఇంకా ఎక్కడున్నారు? ఫారెస్ట్ లోనే ఉన్నారు. అక్కడి నుంచి మిథిలా నగరానికి బయలుదేరారు. ఇక్కడ మనకి ఈ పిక్చర్ లో హోంవర్క్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఒక స్టోన్ కనిపిస్తుంది. ఆ స్టోన్ వెనకాల ఉన్న కథ ఏంటి అదేంటో మీరు చెప్పాలి. స్టోరీ రాసి ఒక పేపర్ మీద రాసి నాకు పంపించండి. ఒకవేళ మీకు ఈ స్టోన్ గురించి తెలియకపోతే రామాయణం పుస్తకాలు ఉంటాయి మీ దగ్గర, చదవండి. గూగుల్ సెర్చ్ చేయండి. చేసి చదివి ఆ స్టోన్ గురించి ఆ స్టోరీ రాసి మన గ్రూప్ లో పోస్ట్ చేయండి. అవి ఒకటే కాదు, బ్రహ్మ సంహిత శ్లోకము, అలాగే కుంతి మహారాణి ప్రేయర్స్ లో శ్లోకాలు ఉన్నాయి కదా, అవి కూడా నేర్చుకోండి. ఈరోజు ఇక్కడితో క్లాస్ ఆపేస్తున్నాను. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.